ఇది చాలా సిలికానాంధ్ర కూచిపూడి అనేటువంటిది ఈరోజు దేశ విదేశాల్లోనే చాలా ప్రఖ్యాతిగా ఈ యొక్క నాట్యాన్ని పెంపొందింపజేసింది. ప్రత్యేకంగా ఇవాళ హైదరాబాద్లో 4వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య ప్రదర్శన చేయడం ఇది చాలా తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఒక గొప్ప సంఘటన నేను తప్పకుండా భావిస్తున్నాను. అంటే ఇది ఆధ్యాత్మిక భావంతో ఇది కేవలం ఒక నృత్యము డ్యాన్సు శారీరకమైనది కాకుండా మానసిక తాదాత్మ్యంతో మనస్సును శరీరాన్ని రెండింటినీ కూడా ఏకాగ్రత చేసేటువంటి ఒక నృత్యం ఇది. ముఖ్యంగా బాలికలు ఎవరుతున్నారో ఆడపిల్లలు చాలా డివోషన్గా చాలా అంకితమైన భావంతో దీన్ని పవిత్రమైన భావంతో దీన్ని స్వీకరించి జీవితాంతం కూడా ఆ నృత్యాన్ని పెంపొందింపజేసుకుంటారు. కాబట్టి దీన్ని తప్పకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు ఈ కూచిపూడి అకాడమీలు ఏవైతుంటాయో వీటికి శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఇతోధికమైనటువంటి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా నేను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మతో అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో వారితో కూడా మాట్లాడి దేశ విదేశాల్లో మన భారతీయ సంస్కృతికి మంచి ప్రతిష్టను పేరును తీసుకొచ్చినటువంటి ఒక ఈ కూచిపూడి భరతనాట్యానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం కూడా నేను తప్పకుండా కోరుతున్నాను. ఇప్పుడు రాజకీయ సభలతో తలమునకలయ్యే మీకు ఇట్లాంటి సభలో పార్టిసిపేట్ చేయడం కొత్తగా అనిపిస్తుందా? సేద తీరినట్టుంటుందా? ఎలా ఉంటుంది? ఇది చాలా సంతోషం ఉంటుంది. నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు కేవలం సమస్యలు అనేటువంటి చాలా ప్రభావితమవుతుంది. కానీ ఇలాంటి వాతావరణంలో ఒక ఉల్లాసంగా మనస్సంతా కూడా ఫ్రీగా ఉంది. ఇక్కడ ఆనందాన్ని కలిగింపజేసుకునేటువంటి ఒక వాతావరణం ఉంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అందువల్ల దీంతో నేను ఇంతకుముందే చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క నాట్యం అనేటువంటిది నటరాజ అనేటువంటి ఏదైతే రూపం ఉందో ఇది చాలా శివతాండవం అనేటువంటి ఏదైతే నృత్యం ఉంటుందో ఇలాంటి అనేకమైనటువంటి ఒక భంగిమలు ఏమిటంటాయో ఇవి చాలా విశేషంగా ఆకర్షింపజేస్తాయి. అందువల్ల అలాంటి నృత్యం మనం చూస్తున్నప్పుడు మనం కూడా కొంతసేపు మైమరిచిపోయి మనం రాజకీయాల్లో ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మైమరిచిపోయి ఇక్కడ మనం తాదాత్మ్యం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.